ఆల్కహాల్ తాగితే మన ఇంటర్ కోర్స్ లో వీక్ అవుతాం అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నమ్ముతారు. అదే ఆల్కహాల్ తాగితే మన ఇంటర్ కోర్స్ ఎక్కువసేపు చేయొచ్చు అని చెప్పేసి ఇంకొక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నమ్ముతారు. ఈ రోజు ఏది మిత్తో ఏది సైన్సో నేను తేల్చేస్తా. మందు తాగే బ్యాచ్ అంతా రెడీగా ఉండండి. యూజువల్ గా మన ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత 15 to 20 మినిట్స్ లో మన స్పెర్మ్ ఎజాక్యులేట్ అవుతుంది. నీ స్పెర్మ్ ఎప్పుడు బయటికి పంపాలనేది నీ బ్రెయిన్ లో ఉన్న హైపోథాలమస్ డిసైడ్ చేస్తుంది. హైపోథాలమస్ నుంచి సిగ్నల్స్ స్పైనల్ కార్డ్ కి రీచ్ అవుతాయి. స్పైనల్ కార్డ్ నుంచి పెనిస్ చుట్టుపక్కల ఉన్న నర్వస్ సిస్టమ్ కి సిగ్నల్స్ పాస్ అవుతాయి. బాబు నువ్వు ఇంక అవుట్ అయ్యే టైం వచ్చిందిరా నాయన ఇంకా చేసేయాలి. అదే ఇంటర్ కోర్సు ఆల్కహాల్ తాగి చేస్తే బ్రెయిన్ కి మత్తెక్కుద్ది. హైపోథాలమస్ నుంచి స్పైనల్ కార్డ్ కి సిగ్నల్స్ చాలా డిలేగా రీచ్ అవుతాయి. దెన్ ఆబ్వియస్ గా స్పైనల్ కార్డ్ నుంచి పీనస్ చుట్టుపక్కల ఉన్న నర్వస్ సిస్టమ్స్ కి సిగ్నల్స్ కూడా చాలా డిలేగా రీచ్ అవుతాయి. సో అతను ఎంతసేపు చేసినా గానీ అతనికి స్పెర్మ్ ఎజాక్యులేట్ అవ్వదు. చాలా మంది వైఫ్లు గర్ల్ ఫ్రెండ్స్ పొరపాటు పడేది ఇక్కడే. మా ఆయన మందు తాగిన రోజు ఇంకా ఎక్కువసేపు కాపురం చేస్తాడని చెప్పేసి భ్రమలో బతుకుతూ ఉంటారు. నీ బొందా వాడి బొందా. మీకు అసలు సైన్స్ గురించి దమ్మిడి నాలెడ్జ్ లేదు. వాడి బాడీలో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా వీక్ అయిపోయింది. ఆ వీక్నెస్ కారణం వాడి బ్రెయిన్ కి ఎక్కిన మత్తు. హైపోథాలమస్ నుంచి స్పైనల్ కార్డ్ కి, స్పైనల్ కార్డ్ నుంచి పీనస్ చుట్టుపక్కల ఉన్న నర్వస్ సిస్టమ్ కి సిగ్నల్స్ డిలేగా రీచ్ అవ్వడం అనేది పెద్ద గొప్పతనం అనుకుంటున్నారా? ఇంకొద్ది రోజుల్లో మొత్తానికి పర్మనెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాబోతుంది అతనికి. బీ కేర్ఫుల్. ఆల్కహాల్ తాగినప్పుడు స్టార్టింగ్ లో స్పెర్మ్ రావడం అనేది డిలే అవుద్ది. దాని మీద మీరు మగతనం మగాడితనం అనుకోవద్దు. నర్వస్ సిస్టమ్ అంతా వీక్ అయిపోయింది అక్కడ. కొద్ది రోజుల్లో పర్మనెంట్ గా దుకాణం సర్దేయటమే.